Hi guys, what's up? Good evening. Welcome back to Jewel Vlogs. Welcome back to one more vlog guys. Actually మార్నింగ్ నుండి వ్లాగ్ ఈరోజు షూట్ చేయాలి అనుకుంటున్నాను బికాజ్ ఇక్కడికి వచ్చిన తర్వాత వ్లాగ్స్ మరి అంత యాక్టివ్గా షూట్ చేయట్లేదు అనమాట బికాజ్ ఎడిట్స్కే టైం అంతా సరిపోతుంది. నేను ఆల్రెడీ మీతో చెప్పినట్టున్నాను. అండ్ ఈరోజు ఏంటంటే పిన్ని వాళ్ళు కూడా వస్తున్నారు బికాజ్ డాలీకి ఇప్పుడు స్కూల్ ఉంటుంది కాబట్టి అంత ఫ్రీక్వెంట్గా కూడా వచ్చేయకుండదు. హాలిడేస్కి అయితే ఇంకా డైరెక్ట్ బెంగళూరుకి వచ్చేస్తుంది కదా. జూలీకి అయితే ఇంకా కంటిన్యూస్గా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. చూస్తూ ఉండగానే ఆల్రెడీ జూలీ ఫస్ట్ ఇయర్ కూడా అయిపోయిందండి. ఇంకొక 10 daysలో నాకు తెలిసి ఎగ్జామ్స్ కూడా అయిపోతాయి అండ్ జూలీ కూడా సీనియర్ అయిపోతుంది నెక్స్ట్. సో ఇద్దరు పిల్లలు ఇంకా బిజీగా ఉన్నారు కదా వాళ్ళిద్దరు, అందుకే అంత ఫ్రీక్వెంట్గా వచ్చే కాదు. ఇంకా డాలీ కూడా పాపం ఈవినింగ్ 5:30కి అట్లా వస్తుంది అనుకుంటా స్కూల్ నుండి. వచ్చి రాగానే అలసిపోతుంది. కాకపోతే ఈ రోజు ఏంటంటే డాడీ వస్తున్నారనమాట, దానికోసమే ఇంకా డాలీ వస్తుంది అండ్ దాంతోపాటు పిన్ని కూడా వస్తుంది అనమాట. ఈవినింగ్ వస్తామని చెప్పినారు, ఒక 6:30 6 o'clock అరౌండ్ 6 o'clock అట్లా వస్తామన్నారు. ఈ లోపల నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోతే బెటర్ అనిపిస్తుంది బికాజ్ మార్నింగ్ నుండి కొంచెం వర్క్ ఉండింటే చేసేసుకున్నాను అండ్ హెయిర్ కూడా బాగా గ్రీజీ అయిపోయినట్టు అనిపిస్తుంది. 2 days అయింది. ఐ డోంట్ నో వై మధ్య హెయిర్ కూడా చాలా తొందరగా ఆయిలీ అయిపోతా ఉంది నాది. సో ఓకే, హెడ్ బాత్ చేసేస్తే బెటర్ అనిపిస్తుంది అనమాట. సో ఫస్ట్ అయితే లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. అండ్ యాజ్ యూజువల్గా హెయిర్ వాష్కి నేను బీబ్లెమ్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తాను. ఇట్ డిపెండ్స్ ఆన్ మై మూడ్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ నాకు కొంచెం హెయిర్ ఫాల్ అవుతుంది అనుకుంటే యాంటీ డాండ్రఫ్ షాంపూస్ యూజ్ చేస్తాను. లేదు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే డ్రై అనిపిస్తుంది అనమాట హెయిర్, ఎస్పెషలీ ఎండ్స్లో అంతా కూడా చాలా పీచ్ అయిపోయినట్టు అనిపిస్తుంది కాబట్టి కొంచెం మాయిశ్చర్ రేంజ్ యూజ్ చేస్తే బెటర్ అని చెప్పేసి అదే యూజ్ చేస్తాను ఇప్పుడు. సో యా లెట్స్ గో. మీకు ఎవరికైనా డ్రై కానీ లేదంటే డ్యామేజ్డ్ అండ్ ఫ్రిజీ హెయిర్ ఉంటే మీరు బీబ్లెంట్ ఇంటెన్స్ మాయిశ్చర్ షాంపూ అయితే పక్కా యూజ్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ హెయిర్ అంతా చాలా సాఫ్ట్ అండ్ సిల్కీగా అయిపోతుంది, మేనేజబుల్గా కూడా అవుతుంది అనమాట. మనము స్పా చేయించుకుంటే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది. కాకపోతే ఇంట్లోనే మంచి కేర్ తీసుకుంటే ఆ ప్రొఫెషనల్ హెయిర్ లుక్ అనేది మనకు వచ్చేస్తుంది అనమాట. ఇందులో మనకు ఇంగ్రీడియంట్స్ లైక్ జోజోబా ఆయిల్ ఉంది, దాంతోపాటు విటమిన్ ఈ కూడా ఉంది. సో దానివల్ల మనకు హెయిర్కి కావాల్సిన మనకి ఏవైతే ఎసెన్షియల్స్ ఉన్నాయో అవన్నీ అందుతాయి అనమాట హెయిర్కి. అండ్ దాంతోపాటు హెయిర్ ఎలాస్టిసిటీని బూస్ట్ చేసి షైన్ ఇవ్వడానికి కూడా మంచిగా హెల్ప్ చేస్తుంది. దాంతోపాటు మీరు బీబ్లెంట్ ఇంటెన్స్ మాయిశ్చర్ కండిషనర్ కూడా యూజ్ చేయొచ్చు. హెయిర్ని అంతా కొంచెం మంచిగా మేనేజబుల్గా ఉంచడానికి అవ్వచ్చు, లేదంటే ఏమైనా ఫ్రిజ్ ఉంటే దాన్ని టేమ్ డౌన్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. వీటిలో మనకు షైన్ టానిక్ అనేది ఉంటుంది కాబట్టి హెయిర్ని చాలా షైనీగా ఉంచుతుంది అనమాట. దిస్ ఈజ్ ఆల్సో డిజైన్డ్ బై హెయిర్ ఎక్స్పర్ట్స్ అండ్ ప్రైస్ కూడా 399కే వస్తుంది. మీరు పెద్దది కావాలంటే పెద్దది తీసుకోవచ్చు. అండ్ మనకి ఇదేంటంటే SLS అండ్ పారాబెన్ ఫ్రీ కూడా ఉంటుంది. అండ్ లాస్ట్ స్టెప్గా నేను సీరం కూడా అప్లై చేస్తున్నాను. సీరమ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ మనం బయటికి వెళ్ళినప్పుడు కొంచెం ప్రొటెక్షన్ ఉండాలంటే మనం సీరం అయితే డెఫినెట్లీ యూజ్ చేయాలన్నమాట. అండ్ ఫ్లై అవేస్ ఏమన్నా ఉన్నా, హెయిర్లో బేబీ హెయిర్ ఏమన్నా ఉంది అనుకుంటా ఉన్నా కూడా కొంచెం వాటిని టేమ్ డౌన్ చేసి ఫ్రిజ్ అంతా తగ్గించడానికి, కొంచెం డ్రైనెస్ని తగ్గించడానికి, ఎస్పెషల్లీ నాకు ఎండ్స్లో కొంచెం డ్రైనెస్ ఉంది కదా, సో అది తగ్గించడానికి కూడా మంచిగా హెల్ప్ చేస్తుంది. మీరు బీబ్లెంట్ ప్రొడక్ట్స్ ఏవి తీసుకోవాలి అనుకున్నా కూడా నాకు కూపన్ కోడ్ ఇచ్చుంటాను, అది యూస్ చేస్తే వెబ్సైట్లో మీకు 20% ఆఫ్ వస్తే చెక్అవుట్ చేయండి. ప్రోడక్ట్స్ అన్ని మనకు అమెజాన్, నాయికా, ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్లో ఉంటాయి. అండ్ బీబ్లెంట్ నాకు నచ్చిండే ఇంకొక ఇనిషియేటివ్ ఏంటంటే వాళ్ళు బీబ్లెంట్ షైన్ అకాడమీ ద్వారా ఉమెన్ ఎంపవర్మెంట్కి హెల్ప్ చేస్తున్నారనమాట. సో అది కూడా చాలా బాగా నచ్చింది. సో డెఫినెట్లీ చెక్అవుట్ ఆల్ ద ప్రోడక్ట్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్. పూలు ఉంటే సెట్ అవుతుందంటే నాకు కుట్లే కదా అక్క. హాయ్, నాకు ఫోన్ చేసి నేను వస్తాంటే కదా. అదే కదా, ఖాళీగానే ఉన్నా. ఖాళీగా ఉన్నా, కారు కూడా చిన్నది ఉన్నట్టుంది కదా. ఎంతసేపు అయినా కాఫీ తాగాల, కాఫీ తాగొస్తా. బాబాయ్ డ్రాప్ చేయలే కదా ఇప్పుడు. బాబాయ్ 5:30కి పోయినాడు, నేను పడుకున్నాను. డాలీ వచ్చి స్నానం చేసి వచ్చాలకి కొంచెం ఏమన్నా తినాలి కదా డాలీ. ఓ ఏమో స్కూల్ పోయింది కదా, వచ్చాలకి ఈ టైం అయింది. నాకు చేస్తుంటే వస్తా అంటే ఇంట్లోనే ఉంటే ఎడిటింగ్ అంతా అయిపోయి కూర్చొని ఉంటే. బెంగళూరు వాళ్ళు పోయినారులే, ఎవరుంటారు, జూహి ఏమన్నా పడుకుంటుందేమో అని ఫోన్ చేయాలి. లేదు లేచిన అజిత్ కాల్ చేసిందంటే అప్పుడే లేచిందంటే ఇంక పని ఉంటే చూసుకుంటా అంటే రా లోపలికి. చీర బాగుంది గైస్, పిన్నిది నైస్ లైట్ వెయిట్. నాకు లింక్ పెట్టు ఫ్రెండ్స్. పదరాలి లోపలికి తీసిస్తావా? వద్దులే, నీతో అన్ని పెద్ద కొనిచ్చుకుంటా పిన్ని, చిన్న వద్దులే. సరేలే. జోక్. హాయ్ హాయ్.
ఇంకేం పిన్ని అందరూ హలో. ఎస్ నేను ఇంకా బయలుదేరుతా గైస్. 1 వీక్ పోతుందంట, అందుకోసం మేము వచ్చినాం. 1 వీక్ కాదు, ఈ వీక్ లో పోతా గైస్. వీళ్ళు చూస్తా ఉండంగానే 20 రోజులు అయిపోయింది, ఇంకా అప్పుడేనా అంటారు. ఈ రోజుకి 17 డేస్ వస్తుంది. మళ్ళీ తిరుపతి అవును, తిరుపతికి అనుకుంటున్నాము. కుదిరితే దర్శనం వస్తే అందరం కలిసిపోవచ్చు. అదైతే నిజమే, చూద్దాం. మనం అనుకుంటున్నాము జూలీ రాలేదు మాతో, అందుకోసం మళ్ళీ జూలీ కోసం. జూలీ వస్తే కాలినడకన వస్తాము అని చెప్పేసి ముక్కినామా. పిన్నిది ఒకటే డౌట్, ఎవరెవరు నడుస్తాండేది ఇప్పుడు? నేను, డాలీ, జూలీ, దర్శన్. ఎక్స్పీరియన్స్ కోసం డాలీ, జూలీ వస్తాండేది. జూలీ ముక్కిందా? జూలీ ఏం ముక్కుబడి ఏం లేదు. నువ్వు జూలీ ఎక్స్పీరియన్స్ కోసం వస్తున్నారు. ఫస్ట్ రాననింది, మీరు వస్తున్నారని మళ్ళీ ఈమె బయలుదేరింది. మేము వస్తాము కాదు, వాళ్ళ డాడీను పిన్ని ముక్కున్నారు, వాళ్ళు ఊరికి ఎక్స్పీరియన్స్. నేను ముక్కు ఏంటి అప్పుడెప్పుడో, నాది అప్పుడెప్పుడో చాలా. దర్శన్ నా కోసం వస్తున్నాడు, డాలీ ఏమో ఇంకా మేము వస్తామని వస్తాను. నేనైతే బాగా పూజలు చేసుకుంటా, నడచలేదు కాబట్టి మమ్మీ నడిచేది. మామూలుగానే కొంచెం దూరం మన ఆటోలోనే చిన్నప్పుడు, అంటే వీళ్ళు చిన్నప్పుడు బాగా నడిచిన వచ్చినా కాబట్టి ఇప్పుడు నడచలేదు. స్కూల్ కి అంతా అసలు ఆ బ్యాగులు వేసుకొని మమ్మీనే వదిలేసి వస్తాండా. సాయినగర్ నుంచి అప్పుడు సెయింట్ జోసెఫ్ స్కూల్ అండి అనంతపురంలోకి అయితే తెలిసింది, ఆడ నుంచి నడుచుకొని వస్తాను. అవును, నడుచుకొని వస్తాను. నడచాలంటే నడచలేము, అవును కష్టం. అవునవును, స్కూలింగ్ ఏజ్ లో అంతా మమ్మీనే మొత్తం. మళ్ళీ లంచ్ చల్లగా అయిపోతుందని చెప్పేసి లంచ్ బాక్స్ కూడా మళ్ళీ తీసుకొస్తాను. తీసుకొచ్చిన ఓటో క్లాస్ నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు బాక్సే. అవునవును, ఇంకా అప్పుడు నడిచి ఇప్పుడు అనిపిస్తుంది. నడిచలేదు ఇప్పుడు, అసలు కింద కూర్చోాలన్నా కూడా ఎక్కువసేపు కూర్చోలేదు. కానీ నిరంజన్ షాకీర్ ఎవరు వచ్చిన దగ్గర పెట్టి అందరికి ఇప్పుడు తెలిసిపోయింది, అమ్మ అక్కుందంటే ఇంకా ఖచ్చితంగా దగ్గర నిలబెట్టాలా అని. దగ్గర పెట్టినట్లే మొన్నగాని తిరుపతిలో కదా వీళ్ళు నడిచినారంట అండి. మొన్న తిరుపతి స్టోరీ చెప్తారు చూడండి. చిరుతానూరు అమ్మవారిలో చిరుతానూరు అమ్మవారు అని కింద ఉంటారు కదా, పోయినా చిరుతానూరు అమ్మవారు అదే అలవేలు మంగమ్మ ఉంటది ఆడ ఎప్పుడు పోలేదని జగన్ పదాం అన్నాడు మీ బాబాయ్. జరిగింది కానీ చెప్పుకోవచ్చు. మళ్ళీ ఏం జరిగింది నాకు కూడా విషయం తెలియదు. ఇప్పుడు నడుస్తాం జనాలు లేరు, రౌండ్ యాత్తంటే రాదు. మళ్ళీ మధ్యలో పోయినా వీళ్ళు పూలు, ఆయన ఎవరో పట్టింది వెనకాల పూలు, కమలం పూలు ఉంటాయి, తీసుకోండి మేడం అంటే జగన్ ఏందిలే ఆయన అన్నం జరగాలంటే 100 రూపాయలు ఇచ్చి తీసుకున్నాడు 5 పూలు. పోయినా మాటికి ఇంకా దగ్గరలో పోయినాక సెల్లు ఆడబెడితే ఏం కాదు తీసుకున్నాడు. నిరంజన్ అన్నాడు ఇక్కడికి తీసుకెళ్ళొచ్చు, తీసుకపోండి మీది ఒకటి నాకు కాల్ చేసే బాగుంటుంది అన్నాడు. అంటే మావంతా కార్ లో పెట్టేసినాము, జగన్ ఒకటే తీసుకొని వచ్చినాము. అది నా హ్యాండ్ బ్యాగ్ లో అవి సిసి కెమెరా వాళ్ళు చేస్తారు కదా, స్కాన్ అవుతుంది. దూరం నడుచుకొని పోయినాడు, మళ్ళా పోయినాడు. అంతా చుట్టూ గ్యాప్ లో వీళ్ళ మీద వచ్చి పోతి పడింది, పోతి వచ్చేసింది ఇటుకే. పూలు నా చేతిలో వెంటనే మొత్తం విసిరేసిన, ఏమొద్దని. కాదు, ఎవరన్నా ఫోన్ తీసుకోపోతారు, అసలు ఫోన్ ఎక్కడే కానీ అలవ్ లేదు గైస్. మీరు కూడా పొరపాటున తీసుకుపోయారు. అది 2-3 కిలోమీటర్లు ఉందంట. డాడీ వాళ్ళు వచ్చినట్టున్నారు. 2-3 కిలోమీటర్లు ఉందంట. నడిచి పెట్టినారు. బీ ప్రిపేర్డ్ ఫర్ వాకింగ్. దగ్గర వరకు కార్ కూడా పోదేమో కదా. పోలేదు. ఓకే ఓకే, జనమే లేదు, అంత క్యూ అంతా తిప్పేసి నువ్వు పోయింటివి కదా, నడిచినావు నువ్వు కూడా. అది కాదు, డాలీ బాబాయ్ పెట్టేసి మళ్ళీ వచ్చినాడా? మళ్ళీ వచ్చినా మేము అక్కడే వచ్చింది. డాడీ ఈ రోజు వచ్చినాడు గైస్. 1.5 మంత్ కాలే, 1 మంత్ 10 days అయింటుంది పోయి. దిష్టి తీయాలని అక్కడే ఆపేసింది డాడీని. అండ్ ఇంకోటి ఏం తెలుసా, డాడీ ఇన్ని రోజులు బయట ఎప్పుడు లేదు, ఇదే ఫస్ట్ టైం. నేను కాల్ చేసింటి కదా మదనపల్లిలో హాస్టల్ డేస్. కాదు, డాడీ ఏమన్నాడంటే మదనపల్లిలో హాస్టల్ డేస్ గుర్తొస్తాయి, ఈడుంటే ఇన్ని రోజులు ఎప్పుడు లేడు కదా అని, చదువుకునేటప్పుడే కదా.
డాడీ చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చారని దిష్టి తీస్తా అంటే నేను ఏమైనా చిన్నపిల్ల ఉన్నా నాకెందుకు దిష్టి తీస్తాను అని డాడీ అంటున్నారనమాట. కానీ మమ్మీ ఎవరైనా చాలా లాంగ్ టైం తర్వాత వచ్చినా లేదంటే మేము వచ్చినా కూడా ఎందుకో దిష్టి తీస్తూ ఉంటారనమాట. హౌ మెనీ ఆఫ్ యూ విల్ బిలీవ్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ దిష్టి? మేమైతే బాగా నమ్ముతామండి ఖచ్చితంగా. అండ్ డాలీ కూడా స్కూల్ అంతా కంప్లీట్ చేసుకొని వచ్చి కొంచెం రిలాక్స్డ్గా ఉంది. మాటలు చెప్పడంలో డాలీ నెంబర్ 1 అనమాట. కెమెరా ఆన్ చేస్తానే ఎక్కువ మాట్లాడదు కానీ మాతో అయితే చాలా యాక్టివ్గా ఉంటుంది, చాలా మంచిగా మాట్లాడేస్తూ ఉంటుంది. ఇప్పుడు 8th క్లాస్ అండి తను. బై ద వే డాలీ ఏం చదువుతోంది అని అడుగుతున్నారు. 8th క్లాస్. ఇంకా అజిత్ కూడా కాసేపటి తర్వాత వచ్చేసినాడు, ఆఫీస్కి వెళ్ళిండా. ఇంకా అజిత్ వచ్చే లోపల కొంచెం టైం పట్టింది. అండ్ హోటల్ ఫుడ్ తిని 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 బోర్ కొట్టేసి ఉంటుంది కాబట్టి మమ్మీ వాళ్ళు డిన్నర్కి ఏర్పాట్లు చేస్తున్నారు. ఏం చేయాలి అంటే చికెన్, పూరి ఇవన్నీ చేస్తే బెటర్, కొంచెం నోటికి రుచిగా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి చేస్తున్నారనమాట. అండ్ మమ్మీ రెసిపీస్ కూడా చాలా మంది ఇష్టపడుతున్నారు. కొంతమంది ట్రై చేసి కూడా చెప్తున్నారనమాట చాలా బాగా వచ్చాయని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ గైస్, థ్యాంక్ యూ. గైస్ 600K ఈరోజు పక్కా అయిపోతారు. 5 మెంబర్స్ ఉన్నారు, అప్పటి నుండి వెయిట్ చేస్తాను. 5 మెంబర్స్ అయితే సక్సెస్ఫుల్లీ 600K రీచ్ అయిపోతాము. దర్శన్ కూడా లైన్ లో ఉన్నాడండి, నాతో పాటు చూస్తున్నాడు. హాయ్, హౌ ఆర్ యూ మ్యాన్? అయ్యో డాడీ కూడా వచ్చేస్తాడు గైస్, ఇంకా రేపు ఎల్లుండి అట్లా. దర్శన్ ఒకటే ట్యూస్డేనా? రోజు అట్లే అంటున్నారు కానీ మళ్ళీ పోస్ట్ పోన్ అయితేనే ఉందిలేండి. ఇంకా ట్యూస్డే కూడా టికెట్స్ కన్ఫర్మ్ అయినాక పక్కనా దర్శన్ ఇంకొక 4 మెంబర్స్ దర్శన్ అంతే. 996 ఇంకా 4 మెంబర్స్. ఎస్ 600K. మీరు ఈ బ్లాగ్ చూసేసరికి అయిపోయింటారులేండి పక్క. ఎందుకంటే బ్లాగ్స్ అన్ని ట్రావెల్ అన్నీ అయిపోయిన తర్వాత ఇది పెడతాం కాబట్టి. చాలా రోజుల తర్వాత ఎప్పుడు మన ఎంగేజ్మెంట్ పెళ్లి టైం కి ఆల్మోస్ట్ ఎంత 300-400 పెళ్లి టైం కి 300K. అవునవునవును. థ్యాంక్ యూ. ఎస్ మళ్ళీ ఒకరెవరో అన్సబ్స్క్రైబ్ చేసినారు. ఎందుకు అట్లా చేస్తారు? వీడేమో అజిత్ ఇడు కూర్చొని ఉన్నాడు. నాకు ఎందుకు అజిత్ మీదే డౌట్. 100% చేస్తా అంటాడు కావాలనే, లాస్ట్ లో చెయ్యాలని. మీరు నా ఫేస్లో ఎగ్జైట్మెంట్ చూసేనే తెలిసిపోతుంది కదా మీకు హౌ ఎగ్జైటెడ్ అయ్యామని చెప్పి. సో ఇంకిద్దరు ఉన్నారు, ఒకరున్నారు అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎవ్రీ సబ్స్క్రైబర్ రియలీ మీన్స్ ఏ లాట్ అండి. నిజంగా మీకు ఏదో ఒకటి నచ్చి చూసి మీరు ఎంటర్టైన్గా ఫీల్ అవ్వచ్చు, కొంతమంది ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, కొంతమంది లైఫ్ స్టైల్ కోసం అవ్వచ్చు, లేదంటే ఏదో ఒక కవర్ల కోసం అవ్వచ్చు. మీరు చూస్తున్నారు, ఎంటర్టైన్ ఫీల్ అవుతున్నారు. ఐ ఫీల్ సో హ్యాపీ. అండ్ ఇన్ని ఇయర్స్గా నేను కన్సిస్టెంట్గా చేస్తానని చెప్పేసి నేను కూడా వెన్ ఐ స్టార్టెడ్ ఛానల్ నేను అనుకోలేదన్నమాట ఇదే నా కెరియర్ అవుతుంది అని చెప్పేసి. బట్ ఐఎమ్ సో గ్లాడ్ ఇంతమంది చాలా పాజిటివ్గా కామెంట్స్ పెడుతూ ఉంటారు, లేదంటే చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇట్ రియలీ మీన్స్ ఎ లాట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 600K ఫాలోవర్స్ అండి, సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ సో మచ్. అయిపోయింది. థ్యాంక్ యూ అయిపోయింది. 6 lakhs 600K. థ్యాంక్ యూ మమ్మీ. థ్యాంక్ యూ. ఇంకా తొందరలో మిలియన్ కావాలి, 1 బిలియన్ అవుతారు. ఇంకోరు ఎక్స్ట్రా కూడా అయినారు. ఈవినింగ్ 4:45 అయిందండి టైము. మా మాస్టర్ చెఫ్ అజిత్ ఇక్కడ మ్యాగీ చేస్తారండి. మ్యాగీకి ఇంత ప్రిపరేషన్ ఉంటుందని నేను ఫస్ట్ టైం చూస్తాను. అమ్మ అయితే చాలా బాగుంటాయి అజిత్ చేసేది మ్యాగీ అంటుంది. మ్యాగీ బాగుండేది ఏంటి అనుకోదండి. దాంట్లో చికెన్ వేస్తున్నాడు అండ్ క్యారెట్, టొమాటో, ఆనియన్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు, పాకు అండ్ కొత్తిమీర అన్నీ ఉన్నాయి గైస్. బేసిక్గా వెజిటేబుల్స్ అన్ని కటింగ్ కూడా చేసుకుంటున్నాడు. అప్పుడెప్పుడో కరోనా టైంలో క్రిస్పీ చికెన్ చేస్తాడు. అజిత్ వంటలు బాగా చేస్తాడు, కాకపోతే ఈ మధ్య టైం దొరకదు. కానీ హీ కుక్స్ రియలీ వెల్. అంటే యూట్యూబ్ చూస్తే ఆబ్వియస్గా.
అండ్ అమ్మ చాలా ఫ్రస్ట్రేషన్లో ఉంది తెలుసా, బికాజ్ ఆఫ్టర్నూన్ మా మమ్మీకి నిద్రపోనేలేదు అనమాట. మేము కాదు గైస్, బయట పక్కింటి పిల్లోళ్ళు ఉన్నారనమాట. నాకు కూడా భలే అతి అంటే పిల్లోళ్ళు అతి చేయాలి, కానీ ఎంతవరకు చేయాలో అంతే చేయాలి. ఎక్కువ చేస్తే నాకు నచ్చదు అనమాట. ఏం చేసినారు, ఆడుకుంటున్నారు పాపం బయట, ఎట్లా ఆడుకొని ఓకేనా. డోర్ కొడతారు, వచ్చి బెల్లు 2 సార్లు కొట్టినారు, బాల్ లోపలికి వేస్తారు, గేట్ తీస్తారు, గేట్ అట్లా గేట్ తీసినారు. ఎవరు అనుకున్న ఆటకి అది కాక నేను పొద్దున్న లేస్తా 2 సేపు పడుకొని వెళ్ళాను. అవును, అందుకే ఇప్పుడు పేపర్ అయిపోయింది కన్ఫామ్ కోసం నేను చూసిన. ఎందుకంటే పైనుండి బెల్లు కొట్టింటే అయ్యో లేస్తుంది నేనే పోదామని బయట బాల్కనీలోంచి ఎవరు అని అడిగితే ఎవరు లేరు, ఆ పిల్లోళ్ళు బయట ఆడుకుంటా ఉంది. 2వ సారి మళ్ళీ కొట్టేసి వెళ్ళిపోయినారు. ఇట్లా పిల్లోళ్ళు ఇట్లా నాకు వినపడిండేది 2 సార్లు గైస్ కరెక్ట్ గా. ఒకసారి ఎవరో ఏమో ఎక్కువ కొట్టలేదు కదా అని మళ్ళీ 2 సార్లు కొట్టేసరికి బయటకు వచ్చి చూస్తే ఎవరు లేరు, ఆ పిల్లోళ్ళు ఉండరు అక్కడ. కొట్టారు, బాల్ లోపలికి వేస్తారు గైస్. బాల్ లోపలికి వేస్తే మళ్ళీ డోర్ అది చిన్నది తీస్తారా, డబ్బని తీస్తారు, వేయకుండా అట్లా వెళ్ళిపోతారు. మళ్ళీ ఆ కాంపౌండ్ నుంచి కాంపౌండ్ దుంకుతారు. అదన్నా నయం. పాపం పక్కింటి ఆంటీ వాళ్ళు మిర్రర్ బాల్ కొట్టినారు తెలుసా. గ్లాస్ ఏందో పెట్టుకొని ఉంటే పగలు కొట్టినారు. ఇంకా తిట్టకుండా ఊరికే ఉంటారా అంటే పిల్లోళ్ళు అల్లరి చేయొచ్చు కానీ ఇంత అల్లరి చేయకూడదు ఓకేనా. నాకు నచ్చదు ఇంత అల్లరి చేస్తే. ఇంట్లో చేసుకోమనండి కావాలంటే, పక్కింటి వాళ్ళని డిస్టర్బ్ చేస్తే ఎట్లా, డిస్టర్బ్ చేసి అల్లరి చేయకూడదు. ఇంట్లో చేసుకొని కావాలంటే, కానీ ఇట్లా బయట 24 నేను వచ్చినప్పటి నుండి చూస్తున్నా 24 గంటలు బయటే ఉంటారు. 24 గంటలు బయట, హాలిడేస్ అంతా బయటే ఉన్నారు. టిఫిన్ తింటారు, మరి ఎక్కువ అల్లరి గైస్. భోంచేస్తారు, 1 అవర్ గ్యాప్, మార్నింగ్ 1 అవర్కి వెళ్ళిపోతారు అంతే. ఖచ్చితంగా బయట 1 అవర్ 1/2 అవర్. ఒకరిద్దరు కాదు, మళ్ళీ 10 మంది ఉంటారు ఖచ్చితంగా. 10 మంది ఖచ్చితంగా. ఎక్కడున్నారా ఈ వీధిలో ఇంతమంది పిల్లలు ఎప్పుడున్నారు అనుకున్నా తెలుసా నేను. అసలు అంతమంది ఉంటారు. సో మధ్యాహ్నం నిద్ర అట్లా వెళ్ళిపోయింది. నేను ఎవరు ఇన్నిసార్లు వెళ్ళగొడుతున్నారని చూస్తే ఎవ్వరు ఉండరు. వాళ్ళే ఆడ బయట ఉంది ఒకటి కొట్టేసి వెళ్ళిపోతారు. అదనమాట. సరే అదొకటి వాళ్ళకి ఏదో కొంచెం సరదా అదో స్టార్ట్ అయింది. మళ్ళీ వస్తున్నారు ఏయ్ అనుకుంటా, బయట సౌండ్లు వినిపిస్తాయి. అప్పుడే మళ్ళీ స్టార్ట్ చేసినారు. ఇంతసేపు గ్యాప్ ఇచ్చిండ్రు, 1/2 అవర్. మ్యాగీ చూద్దాం గైస్ టేస్ట్ ఎట్లుంటుందో. మమ్మీ తినిందంట ఆల్రెడీ. బాగుంటుందా మమ్మీ? బాగుంటుంది. ఎప్పుడంటే మేము ఓటేసిన రోజే చేసినాం. అవునా? కాదు, రామెన్ చేసిస్తా గైస్. రామెన్ చాలా బాగుంటుంది. ఇక్కడ దొరుకుతుందో దొరకదో? దొరుకుతాయి. ఇక్కడ రామెన్ ఉందామా? ఏమో, ఉంటే తెప్పిస్తా. బ్లింకిట్ లేదు, లేకపోతే బ్లింకిట్ లో ఆర్డర్ పెడతా. ఉంటాయి. బ్లింకిట్ లేదు ఇక్కడ. కాదు, రామెన్ ఉంటాయి, సూపర్ స్టోర్ లో ఉంటాయి, తెప్పియాల. 600K టచ్ అయిన సందర్భంగా స్పెషల్గా అజిత్ మ్యాగీ చేస్తున్నాడు అనుకోవచ్చు. నేను ఎలా ఉంటుందో ఏమో, ఈ మ్యాగీ చికెన్ అంతా వేసినాడు అనుకున్నాను, కానీ నిజంగా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ ఈ మ్యాగీని మనం కొంచెం టీవీ చూస్తూ రిలాక్స్డ్గా టీవీ ఆన్ చేసుకొని ఫ్యామిలీతో కూర్చొని మాటలు చెప్పుకుంటూ తింటే చాలా బాగుంటుంది. నేనైతే ఈ మధ్య కంటిన్యూస్గా ట్రావెల్ వ్లాగ్స్ చూస్తున్నా. ఇన్స్టాగ్రామ్లో బ్రాడ్కాస్ట్ ఛానల్ కానీ ఫాలో అయ్యే వాళ్ళకి పక్కా తెలుస్తుంది. నెక్స్ట్ వెకేషన్ మేము ఆల్రెడీ ప్లాన్ చేసామని చెప్పేసి, కానీ దానికి ఇంకా టైం ఉంది. సో ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్ రైట్ నౌ. ఏంది మాది? ఇది గంజి, డాడీ సట్లకి గంజి పెడతామని. ఏమట్లా నువ్వే పెడతానావా? నేనే పెడతా. నీకు వచ్చా పెట్టేది? ముందు మనకు వాళ్ళు ఉండే వాళ్ళు బాగా పెట్టుకొస్తాండ్రి. ఈ వీళ్ళంతా ఏం చేస్తున్నారు, పెట్టేది సరిగా రాదు, కాస్ట్ ఎక్కువ. అందుకు నేనే ఫస్ట్ టైం పెట్టింటే డాడీ బాగున్నాయండి, 20 సొక్కాలకు పెట్టింటే. నీకు వచ్చా పెట్టేది? ఎందుకు రాదు? ఎప్పుడు పెడతా అంటే నావన్నీ ముందంతా కాటన్ చీరలు మీరు చిన్నగా ఉన్నప్పుడు అట్లా అలవాటు అనమాట. ఇప్పుడు ఏం చేస్తాను దాన్ని? అదే గంజి, గంజి పౌడర్ అంటారా? అంటారు దాన్ని, సబ్బీమ్ పౌడర్ చేసింటారు. దీని నిండా ఇంకా నీళ్లు కాంచేది పెట్టేది, పొయ్యి మీద పెట్టేసేది, పెట్టేసి బాగా ఉడకనిచ్చల్లా. ఉడకనిచ్చి చల్లగాల బాగా, ఫుల్ కోల్డ్ అయిపోయింది. అందుకనే నేను ఇప్పుడే కాంచి పొద్దున్నే పెట్టేస్తా. పొద్దున్నే ఎట్లా పెట్టేది? అది షర్ట్ మీద వేసేదా? బకెట్లో వేసుకునేది, అద్దేసేది. అంతేనా? అంతే. అద్దె ఆరేసేది. అద్దె ఆరేస్తే చల్లగా అయిపోతే అంతే. ఇంకా అంతే, వేడిగా అంటే డ్రై అయిపోలేవు మొత్తం. బాగా ఎండకాయల బాగా వర్షం వస్తే వాసన వస్తాయి. అవునా? అందుకే ఈ రోజు పెట్టలే. ఈ రోజు కొంచెం వర్షం పడేలాగా ఉండిందిలే. ఎండ వస్తే బాగా పలపలపల అంటాయి. అవునా?
ఒకసారి పెడితే 2 సార్లు వేసుకోవచ్చు. ఓకే, అంటే నువ్వు 2 సార్లకు 2 సార్లకు మళ్ళీ పెడతా అంటావా? ఇప్పుడు 20 సొక్కాలు ఒకటేసారి పెట్టేస్తా. అవన్నీ అయిపోయినాక మళ్ళీ అంతా. మా డాడీ స్కూల్ యూనిఫామ్ ఉన్నట్టు ఉంటాయి గైస్, మొత్తం అన్ని వైట్ అండ్ వైట్. అవి పెట్టకపోతే బాగుండవని మమ్మీ పెడతా అంటారు. 20 సొక్కాలకోసారి 20 సొక్కాలకోసారి కాటన్ ఏమన్నా పెట్టుకోవచ్చు. అప్పుడు ఆటి పంపించింది కదా రాజస్థాన్ లో, ఆడంగా కొన్ని ఉన్నాయంట, ఆడే పెట్టేసి వచ్చిన. అవునా? ఇవి పెట్టి పంపించినా కదా, మళ్ళీ ఉతికించుకొని వేసుకున్నాడంట. ఉతికించుకొని వేసుకున్నా కూడా అట్లే ఉంటదా నెక్స్ట్ వరకు? అదే ఇప్పుడు పెడతా కదా, ఈసారి వేసుకోవచ్చు, మళ్ళీ వేసుకోవచ్చు, 2 times వేసుకోవచ్చులే, మళ్ళీ మెత్తగా అవుతుంది. కాటన్ సారీస్ కున్నా కూడా పెట్టుకోవచ్చు. కాటన్ గానీ మొన్న ఒకటి పెట్టింది నేను, ఎంత బాగా పెట్టినావు అమ్మయ్య అంటారు ముత్యాలమ్మ. అవునా? మిగిలిందని ఒకటి అద్దేసింది అట్లే. అంతేనా? ఇంత కొంచెం సరిపోతుంది? లేదు, దాని ఎన్ని నీళ్లు పడతా, ఇప్పుడు ఫుల్ వాటర్ పెట్టాలా? ఇస్తా నీళ్లు పట్టుకొని. ఇంత చిక్కగా అవుతుంది, మళ్ళీ అంత చిక్కగా ఉండకూడదు, అంత పలసగా ఉండకూడదు. మళ్ళీ చూపిస్తా. ఇప్పుడు దాన్ని ఉడకబెడతానవా? దీన్ని ఉడకబెట్టాలా, దాన్ని చూసుకుంటా ఉండాలంట, పొంగిపోతుంది. బాగా కాగే వరకు ఏం అవసరం ఉండదు, ఇంక ఉడికేటప్పుడు మాత్రం ఈడే ఉండాలా, పొంగిపోతుంది అది. రైస్ పొంగినట్టు ముందే ఈ స్టవ్ అంతంత మాత్రం అండి. ఈ పాటికి 2 సార్లు చేపించినా మళ్ళీ ఇది రాలే. ఇప్పుడు మళ్ళీ రమ్మనాలి ఆయన్ని. కొత్తదే గైస్ ఈ స్టవ్, నేను చెప్పిందే తీసుకుంది, తీసుకున్నాము కానీ ఫేవరే బాగుంటుంది. నువ్వే తీసిండే, నేనే తీసిండే తెలుసు, కానీ బాగుంటుందేమో అనుకుంటే ఇది అంతంత మాత్రం ఉంది. మాది అప్పుడు 8,000 అయినా గానీ 8 ఏళ్ళు వచ్చింది నాకు. నిజంగా చాలా టైం. ఇప్పుడు మంది కూడా అంతే, అసలు ఎట్లా వస్తుంది బర్నర్స్ బాగా సేమ్ ఫేవర్. చెప్పిన అవును, ఈ కంపెనీ తీసుకోద్దండి ఎవరు గానీ. అంటే ఇష్టం ఉంటే తీసుకోండి, కానీ మా మమ్మీ చేసే వంటలకైతే సరిపోవడం లేదు. ఇది చేసే వంటలకైతే సరిపోలేదు. మినిమం ఇట్లా పాలు అట్లా ఎప్పుడన్నా పొంగుతారు కదా, ఆ పొంగిన మాత్రమైనా రాదు. పొంగిన మాత్రం రాదు, పాలు పొంగిపోయింది, రాలే. అది కూడా ఎన్నిసార్లు రిపేర్ వచ్చిండేది, అది మంటే రాదు. మంట రాదు, రిపేర్ కూడా చాలా సార్లు వచ్చినాయండి. చిన్నగా ఉంటాయి అవి, మంట చేయమంటారు, దాంట్లో అయిపోతాయి. రోజు పొంగిపోయినాయి కానీ అది వచ్చి ఒకటి 500. 500 నాకు అక్కడ ఫేబర్ది తీసుకున్నా నేను. ఎంత బాగా వస్తుంది తెలుసా, మంట కూడా దీనికి డబుల్ వస్తుంది. మొన్న అమ్మోళ్ళు తిరుమలకు పోయింది కదా, దోశలు వేసుకుందామని చెప్పి పెడితే ఏంటి అసలు రాని రాదు. 15 minutes అయింది, ప్యానే హీట్ కాదు. నేను అదే అడిగిన, ఎట్లా చేస్తాను అంత వంట ఈ స్టవ్ మీద అని చెప్పేసి. ఏమంటే అంత డబ్బులు పెట్టినా 2 రోజులు వాడుకున్నా అని అట్లా దుబ్బుతుండా. ఎన్నేళ్ళు అయింది ఇది? 1.5 year అయిందా, 2 years అయిందా? అదే మన ఇంట్లో రెనోవేషన్ అయినాక తీసుకున్నాం. అట్లయితే అయింది సుమారు 3-4 years అయింది. ఉన్నీలే అజిత్ పెళ్లి వరకు మళ్ళా కావాలంటే. అజిత్ పెళ్లి అంటే ఇప్పుడే. నువ్వు అజిత్ పెళ్లి గురించి 2-3 సార్లు ఎత్తినా, ఇంకా ఎప్పుడో అయిపోతుందేమో అనుకుంటారు. లేదు, అమ్మాయినే చూడలేదండి, అమ్మాయి దొరకల్లా, దేవుడు ఎప్పుడు మనకేం తెలియదు. నేను అంటున్నా అంటే ఒకేసారి ఇది షాన్లేరు, ఇంకా కొన్ని ఇంట్లో మార్చే వాష్రూమ్స్ లో హెల్త్ ఫ్లాసెట్లు అన్ని రిపేర్లు చిన్న చిన్న వస్తా ఉంటాయి కదా పైన గానీ. అప్పుడు చెప్తాంలే, ఇంకా ఉన్నాయండి. అప్పుడప్పుడు ఒకేసారి అప్డేట్స్ ఇస్తా. ఓకేనా? ముందే చెప్పకూడదు చెప్పకూడదు గైస్. ఓకేనా దిష్టి? ఓకే, అదే ఓకే. ఇప్పుడు ఇది 1 గంట పడుతుంది. 1 గంట కష్టపడితే చాలు. మనము మళ్ళా పొద్దున్నే 1 గంట మార్నింగ్ చూపిస్తాం మీకు. మళ్ళీ మనం అన్ని పెట్టిస్తే ముత్యాలమ్మ నేను ఆరేస్తాలేమయ్యా అన్ని ముత్యాలమ్మ మా హౌస్ హెల్ప్ గైస్. కొత్త వాళ్ళకి తెలియదు కదా, చాలా ఇయర్స్ నుండి ముత్యాలమ్మనే చేస్తాం అనమాట. మా నమ్మలు లేనప్పుడు కూడా నాకు రైస్ అంతా చేసి ఇచ్చిండేది ముత్యాలమ్మే. అంటే నీకు చేసేది రాదన్నది నాకు వచ్చు. నాకు ఇది ఎలక్ట్రిక్ కుక్కర్ ఉంటే నేను చేసుకుంటా, అమ్మ దీని మీద చేస్తుంది అనమాట. నేను గిన్నెలో పెట్టి వంచే అలవాటు నాకు, కుక్కర్ లో వంచేది అలవాట. మా మమ్మీ అక్కడ ఏదో బెంగళూరులోనే ఇంకా ఏంది మంత్లీ ఒకసారి వస్తా ఉంటదేమో అన్నట్టు ఆడ గిన్నెలు అన్ని పెట్టుకుంది. ఆడ వచ్చేది లేదు, ఏం లేదు, రమ్మంటే రానే రాదు. అట్లే అదే తినాలంట, అట్లా అలవాటు అయింది కాబట్టి. ఎట్లయినా పోలే కదా, మళ్ళీ ప్రెగ్నెంట్ పిల్లోళ్ళు అది కూడా ఏం లేదు. ఇప్పుడు కాదు, ఇప్పుడు రాలేదంటే ఇప్పుడు పోయే కన్నా అప్పుడు ఎట్లా పోలే కదా. ఇప్పుడు పోయి అప్పుడు పోతే వీళ్ళ కష్టం. డోంట్ ఇమాజిన్ థింగ్స్ గైస్. ఇంకా ఏం లేదు. ఓకేనా? మమ్మీ ఎందుకు చెప్తాను అంతే. ఎప్పుడో దేవుడు ఎప్పుడు అనుకుంటే అప్పుడు అంతే. అవన్నీ మన చేతిలో ఉండేటి కాదు. వి షుడ్ నాట్ టాక్ సో మచ్, వి షుడ్ నాట్ జింక్స్ ఎనీథింగ్. ఓకే, టచ్ వుడ్ నా కోసం గైస్ అందరూ. ఓకే, బాయ్. ఓకే గైస్, దాట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్ గోస్ టు సుమనశ్రీ గారు అండ్
సౌందర్య గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కామెంటింగ్ అండి. మీరు కూడా నెక్స్ట్ వీడియో షౌట్అవుట్లో ఒక పార్ట్ కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో #post notification షౌట్అవుట్ అని పెట్టి ఒక మంచి కామెంట్ పెట్టండి. సో దట్ నెక్స్ట్ వీడియోలో మీకు షౌట్అవుట్ చెప్పే ఛాన్స్ నాకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye.